హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్యన సరిగ్గా వీడియోస్ అనేది పోస్ట్ చేయట్లేదండి. అలాగే 25 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ పెట్టాను కదా, 4 డేస్ పోస్ట్ చేశాను, మళ్ళీ ఆపేసాను. 2 డేస్ నుంచి పెట్టట్లేదు. అది ఎందుకు ఏంటి అన్నది నేను ముందు ముందు చెప్తానండి. రీజన్ అయితే ఉంది, అందుకే పెట్టట్లేదు. అది కుదరట్లేదండి వీడియోస్ పెట్టడానికి. నాకు కొంచెం వేరే పని మీద బిజీగా ఉన్నాము. అది కన్ఫర్మేషన్ సరిగ్గా లేదు, దానివల్ల నేను మీకు ఏం చెప్పలేకపోతున్నాను. అలాంటి వీడియోస్ పెట్టడానికి కూడా ఏం కుదరట్లేదండి. సో నేనైతే తొందరలోనే దానికి ఒక క్లారిటీ వచ్చేస్తే కనుక మీకు చెప్తాను. అలాగే వీడియోస్ కూడా పోస్ట్ చేస్తానండి, వెయిట్ లాస్ వీడియోస్ అవన్నీ కూడా. ఇప్పుడైతే నేను మొన్న చెప్పాను కదా, మేము పండాపూర్ వెళ్ళామని చెప్పి టెంపుల్ అవన్నీ చూసుకున్నామని. తర్వాత ఈవినింగ్ రైల్వే స్టేషన్కి వచ్చామని చెప్పాను కదా. రైల్వే స్టేషన్కి వచ్చేసిన తర్వాత కంటిన్యూషన్ అండి ఇది. రైల్వే స్టేషన్కి వచ్చినప్పటికి మాకు 2 అలా అయింది. అన్ని లంచ్ చేసి వచ్చాం కదా గుడిలో అన్నదానం దగ్గర. తినేసా 2 అయింది. 2 to 4 ఇక్కడ రైల్వే స్టేషన్ రెస్ట్ తీసుకున్నామండి. కాసేపు చెట్టు ఉంటే అక్కడ బెడ్షీట్ వేసుకుని కూర్చొని రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకుని ఈవినింగ్ 5 o'clock అయితే బయలుదేరి ఒక ప్లేస్కి వెళ్తున్నామండి. ఎక్కడికి ఏంటి అంటే తులసి వృందావనం అని చెప్పి ఇక్కడ ఉందండి. అంటే మనకి రైల్వే స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్సే అండి. ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే తులసి వృందావనం అని చెప్పి వస్తుంది. అదేంటి అంటే మనకి విఠల స్వామి ఉంటారు కదా, పాండురంగ స్వామి పెద్ద విగ్రహము. ఆ పార్క్ అంటే పార్క్ టైప్ మాట. ఆ విగ్రహం ఉంటుంది. అది అలాగే 18 రకాల తులసి మొక్కల్లో ఉంటాడన్నమాట స్వామివారు. 18 రకాల తులసి మొక్కలు ఉంటాయండి. సో మొక్కలు చుట్టూరా ఉంటాయన్నమాట, గార్డెన్ టైప్లో. మధ్యలో అయితే స్వామివారి విగ్రహం అయితే పెద్దగా ఉంటుంది అన్నమాట. మామూలుగా టెంపుల్ అయితే మనకి 3 feet అలా ఉంటుంది కదా, ఇక్కడ చాలా పెద్దగా విగ్రహం ఉంటుందండి. మీకు చూపిస్తారు అది కూడా. సో చూసారు కదా, ఇది ఎంట్రన్స్ అండి తులసి బృందావన్. మేమైతే వెళ్తున్నామండి. టికెట్ తీసుకుని అయితే మనం లోపలికి వెళ్ళాలి. టికెట్ వచ్చేసి 25 రూపీస్ ఎంతనండి టికెట్. టికెట్ తీసుకుని అయితే మేము లోపలికి అయితే వెళ్తున్నాం. ఇది అయితే బయట ఇలా ఉంటుంది. బయట కూడా మనకి మొత్తం గ్రీనరీతో చెట్లు అవన్నీ ఉంటాయి. ఇంకా బెంచెస్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట కూర్చోడానికి. ఇది ఈవినింగ్ 5కి ఓపెన్ చేస్తారండి. 5 to 8:30 వరకే మనకి ఓపెన్లో ఉంటుంది అన్నమాట. మాకు ట్రైన్ వచ్చేసి 8:30కి అండి. మేము 5 o'clock వచ్చి ఇంకా ఒక 2 hours అలా ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా వెళ్దామని చెప్పి వచ్చామన్నమాట. మాకు టైం ఉంది కదా, ఎలాగ ట్రైన్ మనకి 8:30 కదా అని. మీకు కనిపిస్తుంది చూసారా, అదే విగ్రహం అండి స్వామివారి. 18 రకాల తులసి మొక్కలు ఉంటాయి ఇక్కడ. తులసి మొక్కల మధ్య స్వామివారు ఉంటారు. అంటే రామ తులసి, కృష్ణ తులసి, ఇంకా చాలా రకాల తులసులు ఉన్నాయండి. నాకు కూడా అంత కరెక్ట్గా తెలియదు, కానీ చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. 18 రకాలు ఉన్నాయి మరి తులసి మొక్కలు. సో మనకి ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత ఇలాగ అయితే ఉంటుందండి. గోడ ఉంటుంది కదా, ఆ గోడ మొత్తం మీద ఇక్కడ స్టోరీ రాసి ఉంటుంది అన్నమాట. పాండురంగ స్వామి స్టోరీ ఇదంతా కూడా పండాపూర్ గురించి సంబంధించిన స్టోరీ అంతా రాసి ఉంటుంది ఇక్కడ. చూడండి, అన్ని చాలా బాగుంటుందండి. అన్ని విగ్రహాలు దాని మీద ఉంటాయి అన్నమాట. స్టోరీ మొత్తం ఉంటుంది. ఇలా గార్డెన్ లాగా ఉంటుంది, మనం వెళ్ళాలన్నమాట. స్వామివారి విగ్రహం ఉంటుంది, ఇంకా తులసి మొక్కలు ఉంటాయి. అలాగే తులసి మొక్కలతో పాటు ఇంకా గులాబీలు, ఇంకా షో మొక్కలు అవన్నీ కూడా చాలా ఉంటాయండి. చాలా బాగుంటుంది ఈ పార్క్ అయితే. చాలా మంది జనం వచ్చారు. అలాగే నైట్ అయ్యాక కూడా ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ అవన్నీ కూడా ఆన్ చేశారన్నమాట. చూడండి వీడియో అయితే, ఇది స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్, చాలా బాగుంటుంది. అలాగే మనకు ఒక చెరువు కూడా ఉంటుంది. గార్డెన్ పక్కన అనుకున్న ఒక చెరువు కూడా ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్, మరి ఎంత ప్రశాంతంగా చాలా బాగుంది. చూడండి ఎంత ఉందో. సో మధ్య మధ్యలో మనకి కొన్ని ప్రముఖుల విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఒక కార్నర్స్ అలా పెట్టారన్నమాట. 4-5 కార్నర్స్ ఇలా విగ్రహాలు కూడా పెట్టారన్నమాట మనకి. ఇంకా మనం కూర్చోడానికి అది కూడా చాలా బాగుందండి. చాలా మంది ఇక్కడ వచ్చి కూర్చుంటున్నారు కూడా. లోపల అంటే తులసి మొక్కల మధ్యన గార్డెన్ రౌండ్ రౌండ్ సర్కిల్స్ లాగా కట్టారు మన సిమెంట్ తో. అక్కడ కూర్చోవచ్చు మరి మనం. ఇంకా టేబుల్స్ అలాంటివి కూడా ఉన్నాయి. చెరువు పక్కనే ఉంటది. చెరువు పక్కన టేబుల్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి మరి. మనం కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు మంచిగా. సో మీరు కూడా అందరూ కూడా ఒకసారి చూసేయండి ఎలా ఉంది ఏంటి, చాలా బాగుంటది. ఎవరైనా పండాపూర్ వస్తే తప్పక విజిట్ చేయండి. చాలా బాగుందన్నమాట ఈ పార్క్ అయితే, తులసి బృందావనం అని చెప్పి. ఇది కొత్తగా పెట్టారంటే అండి, చాలా బాగుంది.
పక్కనే ఆనుకుని చెరువు ఉంటుందని చెప్పాను కదా, ఇదే అండి. అలాగే విగ్రహం అని కూడా చెప్పాను కదా, చూడండి ఇదే విగ్రహం బ్యాక్ సైడ్ మాట. సో అక్కడ మెట్లా ఉన్నాయి కదా, అదంతా మనం కూర్చోవచ్చు మాట. కూర్చొని మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడ. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా, చాలా మంది ఫొటోస్ అవి దిగుతారు. 5 అవగానే మేము లోపలికి వెళ్ళామండి. ఫస్ట్ మేమే, ఇంకా 1 or 2 ఫ్యామిలీస్ వచ్చాయి. తర్వాత రష్ అయింది, కానీ మేము వెళ్ళినప్పుడు చాలా ఖాళీగా ఉంది. స్టార్టింగే కదా, అంత జనం ఎవరు లేరు అనమాట. ఆ 5 అయినా కూడా ఇంకా ఎండగానే ఉందండి అప్పుడు. సో స్వామివారి విగ్రహం అయితే అది మీకు క్లియర్ గా ఫ్రంట్ నుంచి కూడా చూపిస్తాను చూడండి. సో ఇప్పుడైతే మనం అక్కడికే వెళ్తున్నాం మరి, స్వామివారి విగ్రహం దగ్గరికి. సో టెంపుల్లో ఎలా అయితే ఉంటారో స్వామివారు నడు మీద చేతులు వేసుకుని, ఇక్కడ ఒక సేమ్ ఉంటారండి. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగున్నారు కదా. పాండురంగ స్వామి అన్నమాట ఈయన. చూడండి క్లియర్ గా కనిపిస్తుంది మీకు. ఇక్కడ అయితే నేను కొన్ని ఫొటోస్ కూడా దిగానండి. ఇలా చూడండి, ఇక్కడ నేను సెల్ఫీ వీడియో కూడా దిగేసాను అనమాట. నేను అవన్నీ కూడా షార్ట్ లో కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి షార్ట్స్. చూడండి ఇక్కడ కూర్చోవడానికి కానీ అవన్నీ, అంటే వాటర్ ఫౌంటైన్స్ అవి కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇంకా మనకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ స్పెషాలిటీ ఉంది. ఇంకా వాష్రూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. చాలా నీట్ గా ఉన్నాయి వాష్రూమ్స్, ఇక్కడ బాగా మెయింటైన్ చేశారు. ఈ గార్డెన్ చాలా బాగా ఉంది, మనకి బాగా మెయింటైన్ చేస్తారు. మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంది, చెత్త అదేమీ లేవు, చాలా నీట్ గా ఉంది. ఇక్కడ ఎండగా కూడా ఉంది, కానీ చల్లటి గాలి, పక్కనే చెరువు ఉంది కదా, ఇంకా మొక్కలు ఇవన్నీ కూడా మంచి చల్లటి గాలి అయితే వేస్తుంది. మనం చూసారు గాలి ఎంత వేస్తుంది, ఎంత ఎండ కూడా గాలి చూసే చెట్లు ఎలా ఊగుతున్నాయో. చాలా మొక్కలు కానీ చాలా బాగుంది గాలి అయితే ఇక్కడ. మధ్యలో విగ్రహాలు అని చెప్పాను కదా, సో అక్కడ కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయండి, చూస్తున్నారు కదా అది.
మేమైతే గార్డెన్ మొత్తం తులసి బృందావనం మొత్తం ఒక రౌండ్ అయితే వేసేస్తున్నామండి ఇక్కడ. చాలా పెద్దది మర్చిపోయి అవన్నీ తులసి మొక్కలు మాట. చాలా ప్రశాంతంగా మంచి స్మెల్ వస్తున్నాయి తులసి ఆకులు కన్నా అవన్నీ కూడా. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇవన్నీ తులసి మొక్కలు అన్నమాట. ఇంకా అలాగే మనకి రోజెస్ కూడా ఉంటాయి. కలర్ కలర్ రోజెస్, రెడ్, ఎల్లో, వైట్, పింక్, ఆరెంజ్, ఇలా చాలా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ రోజెస్ కూడా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు ఎల్లో కలర్ రోజెస్ అవన్నీ మాట. ఇంకా ఆరెంజ్ కలర్ రోజెస్ ఉన్నాయి, వైట్ రోజెస్ ఉన్నాయి, ఎల్లో రోజెస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి రోజెస్ కూడా, చాలా బాగా పూసినాయి. ఇంకా ఇదంతా ఒక డిజైన్ లాగా కట్టారన్నమాట మొక్కలకి. తులసి మొక్కలు ఉన్నాయి, అలాగే రోజెస్ మొక్కలు ఉన్నాయి. మధ్యలో వాటర్ ఫౌంటైన్ ఉంటుందండి. నైట్ టైం వేస్తారన్నమాట. 7 ఆ టైంకి వాటర్ ఫౌంటైన్ వేసారన్నమాట. చూడండి ఇవన్నీ కూడా రోజెసే. చూడండి ఎన్ని పూసినాయి కదా రోజెస్. చాలా పూసినాయి కానీ కొయ్యొద్దండి. చూడండి సబ్జా తులసి అంట. ఇది ఒక రకమైన తులసి మొక్క మాట. మనకి మామూలుగా తులసి మొక్క తెలుసు, లక్ష్మీ తులసి, రామ తులసి, సీత తులసి ఇలా అంటారు కదా. ఇలా సబ్జా తులసి మాట ఇది. ఇక్కడైతే రెడ్ రోజెస్ ఇది. లెమన్ తులసి కూడా ఉందని నేను చూసాను ఇక్కడ. ఇది అయితే ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ మాట.
చిట్టు గులాబీలు అవన్నీ కూడా ఉన్నాయి కలర్స్. అయితే ఒక రౌండ్ వేసి తర్వాత అయితే వాటర్ ఫౌంటైన్ దగ్గర అయితే కూర్చున్నామండి. నైట్ అయితే వాటర్ ఫౌంటైన్ వేశారు. మేము చాలా ఫొటోస్ వీడియోస్ కూడా దిగామాట ఇక్కడ. మమ్మీ వాళ్ళ కన్నా అందరూ దిగారు. చూడండి ఈ డెకరేషన్కి వాడతారు కదా ఫంక్షన్స్కి, ఆ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, ఫౌంటైన్స్ అవన్నీ. అది వాటర్ ఫౌంటైన్ మాట నైట్ వేస్తారు. ఇదంతా చుట్టూరా వ్యూ మాట. ఇక్కడ మేమైతే చాలాసేపు కూర్చున్నామండి, ఇక్కడే కూర్చున్నాం. అలానే ఇక్కడ ఐ లవ్ తులసి ఉందామని చెప్పి అలా ఉందన్నమాట. అక్కడ కూడా చాలా మంది ఫొటోస్ వీడియోలు దిగుతున్నారు. చూడండి మొత్తం వ్యూ మొత్తం చెరువు పక్కన ఉంటుంది ఇది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి, చాలా బాగా అనిపించింది. మంచిగా టెంపుల్ చూసుకున్నాము, ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము. దర్శనం తర్వాత ఇలాగా కాసేపు రెస్ట్ తీసుకుని తర్వాత ఇలాగ ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది కూడా చూసుకుని ఇంకా ఫుడ్ అయితే తినేసి మంచిగా ట్రైన్ ఎక్కేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాం అన్నమాట. అసలు ఎన్ని రోజెస్ పూసిన చూసే చెట్టుకి చాలా ఉన్నాయండి. సో నైట్ అయ్యాక ఫౌంటైన్ లైట్స్ అవన్నీ వేసేటప్పుడు కూడా చాలా బాగుంది నైట్ వ్యూ కూడా. సో అయితే నైట్ వ్యూ అన్నీ చూడండి. సో గారు ఇంకా ఇలా తులసి బృందావనం అనుకున్నా అది అలా చాలా మంది వచ్చి పడుకున్నారు, రెస్ట్ తీసుకుంటారు అనమాట. సో ఇదైతే వాటర్ ఫౌంటైన్ ఇంకా వేయలేదు, దానికోసం వెయిట్ చేస్తున్నాం. సో నైట్ టైం వ్యూ మాట ఇది. నైట్ వ్యూ ఇది. చాలా మంది వచ్చారు నైట్ అయ్యేది, ఇంకా వస్తూనే ఉన్నారన్నమాట. చూడండి స్వామి ఎంత బాగున్నారు కదా. ఆయన తులసి వెళ్ళేవాళ్ళు కూడా చాలా బాగుంది. ఇక్కడ అయితే వాటర్ ఫౌంటైన్ అయితే వేసారండి, 7 ఆ టైంకి వేసారు. మంచిగా కలర్స్ వాటర్ వస్తూ చాలా బాగుంది లైటింగ్ తో. చూడండి ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్. అందరూ ఈ వాటర్ ఫౌంటైన్ దగ్గరే ఉన్నారండి. ఎంత బాగుందో అసలు. మేము కూడా ఇక్కడే కూర్చున్నాం, మమ్మీ డాడీ మేము కూడా ఇక్కడే కూర్చున్నాం. చూడండి ఫౌంటైన్ అసలు. తర్వాత ఇంక మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నామండి. 7 కల్లా అంటే 8:30కి ట్రైన్ కదా, వెళ్ళి బయటకి వెళ్ళి ఏమన్నా ఫుడ్ అయితే తీసుకుని తినేసి ఇంకా స్టేషన్కి వెళ్ళిపోదాం అన్నట్టు. ఇంక మేమైతే వాటర్ ఫౌంటైన్స్ ఇంకా పార్క్ అవన్నీ చూసుకుని ఇంక మేమైతే వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడైతే వెళ్ళిపోతున్నాము. ఈ మొత్తం ఒకసారి చూసేసి ఇంక వెళ్తున్నాం అన్నమాట. సో దూరం నుంచి అయితే ఇదే అండి ఫౌంటైన్ వ్యూ మాట ఇది. బయటకు వచ్చేసాక నేను నా తీసాను దూరం నుంచి వీడియో. చాలా బ్యూటిఫుల్ గా చాలా బాగుంది కదండి ఆ ఫౌంటైన్ అయితే, కలర్స్ చేంజ్ అవుతూ. పిల్లలు చాలా మంది వచ్చారండి. ఇక్కడ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట ఈ ఫౌంటైన్ దగ్గర.
పిల్లలు దానికోసం చాలా వెయిట్ చేశారు. ఎప్పుడేస్తారా అని చెప్పి అక్కడే కూర్చున్నారు. చాలా మంది పిల్లలు వచ్చారు ఇక్కడికి. వాళ్ళందరూ దానికోసం వెయిటింగ్. వేయగానే ఇంకా అందరూ ఫుల్ హడావిడి చేసి ఫుల్ గోల చేస్తారు అక్కడ అందరి. మేమైతే ఇంకా బయటకైతే వచ్చేసామండి చూసుకొని. వచ్చేసి ఇంకా బయట ఏమన్నా అని చూస్తే ఏదో ఫుడ్ స్టాల్స్ లా ఉన్నాయి. బయటకు వచ్చాక గేట్ నుంచి ఒక 100 మీటర్స్ వచ్చిన తర్వాత ఇలా రోడ్డు వస్తుంది. రోడ్డు మీద ఇలా ఉంది. పానీపూరి తీసుకుంటున్నామండి ఇక్కడ. ఒక ప్లేట్ పానీపూరి తీసుకుని తిన్నామన్నమాట. అంటే అంతేం బాగాలేదండి. అందుకే ఫస్ట్ చెప్పాను కదా, మేము ఒక ప్లేటే తీసుకుంటాం. అది బాగుంటే ఇంకో ప్లేట్ చెప్తాము. తర్వాత మేము ఫుడ్ అయితే పార్సల్ చేసుకొని ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఫుడ్ ఏం తీసుకున్నాము అంటే వెజ్ తింటాం కదా, గుడికి వెళ్ళాం కదా, వెజ్ కదా. అక్కడైతే ఫుడ్ అన్నది ఏమీ లేదండి. పానీపూరి తిన్నాము. ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్, ప్యూర్ వెజ్ హోటల్ ఉంది అక్కడ ఒకటి, చైనీస్ వాళ్ళది. వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ మంచూరియా తీసుకున్నాం అన్నమాట. సో తీసుకుని వచ్చి రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి ఇంకా ట్రైన్ టైం ఉంది కదా అని ఇక్కడ కూర్చుని పేపర్ ప్లేట్స్ అవన్నీ తీసుకుని ఫుడ్ తీసుకుని ఇంకా అయితే వెజ్ మంచూరియా ఇంకా అలాగే ఫ్రైడ్ రైస్ అయితే తినేస్తున్నాం ఇక్కడ. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉందండి. తర్వాత ట్రైన్ అయితే ఒక పండర్పూర్ దగ్గరే ట్రైన్ మాది. సో మార్నింగ్ ఎక్కడైతే దిగామో అక్కడే ట్రైన్ అండి. ట్రైన్ అయితే ఒక 1/2 అవర్ ముందు వచ్చేసింది. 8:30కి రావాలి కదా, 8కి వచ్చేసింది. 7కి బయటకు వచ్చి 7:30 కల్లా వచ్చేసి ఇంకా ఫుడ్ తిన్నప్పుడు 8 అయింది. కాకపోతే తిన్నామో లేదో ఒక 5 మినిట్స్ కూర్చున్నాము. ఈలోపు ట్రైన్ వచ్చిందండి. 1/2 అవర్ ముందు వచ్చేసింది. కానీ 8:30 వరకు ఏమీ స్టార్ట్ కాదు, కానీ ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా. చాలా బాగా అయిందండి ఈ రోజు అయితే మాకు. చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. ఏ డే స్పెంట్ వెల్ అండి, చాలా బాగా. సో మేము ఇక్కడైతే ఇంకా ట్రైన్ అయితే ఆగింది కదా, మేమైతే ట్రైన్ అయితే ఎక్కేస్తున్నామండి. ఇంకా మా దగ్గర వచ్చిందో చూసుకొని ఇంకా మేమైతే ఎక్కడానికి వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ. చాలా మంది ఎక్కుతున్నారండి ఇక్కడే. అందరూ టెంపుల్కి వచ్చిన వాళ్ళు మోస్ట్లీ ఉన్నారు. సో అయితే మా భోగి అయితే చూసుకుని ఇక్కడైతే ట్రైన్ అయితే ఎక్కేస్తున్నాం ఇక్కడ మేము. ట్రైన్ ఎక్కేసి ఇంకా మా సీట్లో మేము లగేజ్ అంటే ఏం లేదు, ఒక బ్యాగ్ ఉంది కదా, బట్టల బ్యాగ్, మా వాళ్ళు చిన్న కవరు, ఇంకా ఆ బ్యాగ్లో సర్దేసుకొని ఇంకా ఎవరి ప్లేస్లో వాళ్ళు అయితే ఎక్కేసామంట.